గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేనిది 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇల్లు అవి వెరగొట్టి, డోర్స్ వెరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారిని నేను కలిసి, శ్రీను గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మనిషిని నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ తనకు సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైటు లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారు, ఈ ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. నిన్న ఎవరో అడిగారు శ్రీను గారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటా అని, దానికి సంబంధించి శ్రీను గారికి కాల్ కూడా చేసి మీ ముందే అది కూడా చేద్దామని అనుకుంటున్నాను. రాజా, ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను. ఈ రిజిస్ట్రేషన్, ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఒడిశాలో ఉన్నాను, భువనేశ్వర్ దగ్గర. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాను. అర్జెంటా? మీడియా వచ్చారా ఇప్పుడు? అవును రాజా, మీడియా వచ్చారు. అర్జెంటా? అర్జెంట్. పక్క వస్తాను, ఒక్క నిమిషం. ఏంటి రాజు చెప్పు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్, ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా, అది ఏ విధంగా చేశారు? మీరు ఏం ఆలోచించుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు? మీ ఇష్టపూర్వకంగా చేశారా, అది మీ స్వాజితం ఏంటనేది ఒక 2 విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఎవరు పర్టికులర్ గా ఒక మీడియాని అడుగుతున్నారా, అందరూ అడుగుతున్నారా? అందరూ కలిపి, సరే, పబ్లిక్ కూడా జనాలు కూడా. సరే, నా సమాధానం ఏంటంటే, ఇప్పుడు గతంలో మా ఇంటి గొడవలు మాకున్నాయి. మాకు ఒక 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నా కుటుంబ వ్యవహారంలో గత 2 ఏళ్ల నుంచి నేను బయట ఉన్నాను. ఎందుకంటే వాణి ఇంటికి తాళం వేసేయటం వల్ల గత్యంతరం లేక 1 ఏడాది కాలం పాటు పలాసలో ఉన్నాను. తర్వాత ఇంటి నిర్మాణాన్ని నేను చేసుకున్నాను. అంటే మాధురి, ఇప్పుడు అంటే నేను రాజు అని పిలుస్తాను, ఆమె ద్వారా వచ్చినటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నేను ఏదైనా ఇప్పుడు చెప్పాల్సి ఉంటే నేను వచ్చి కరెక్ట్గా నేను మరొక 2-3 రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను టెక్కల్లోను, కానీ ఇంకెక్కడైనా పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియచేయాలి. అర్జెంట్ పని మీద, బిజినెస్ పని మీద నేను భువనేశ్వర్ రావాల్సి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పుండేవాడిని. కానీ ఈలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ
నివాసం ఏదైతే ఆగస్టు 8వ తారీఖు 23వ సంవత్సరం ఈ స్థలం నా పేరున కొనటం జరిగింది. ఇది నా స్వార్జితం. ఈ స్వార్జితం స్థలం మీద ఒక పార్టీ కార్యాలయం నిర్మాణం చేసి దానిలోనే ఒక బెడ్రూమ్ కూడా వేసుకొని ఒక క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి అని నేను అనుకున్నాను. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసంలో మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం, నేటికి ఇదే రోజు కరెక్ట్ గా 8వ తారీఖున ఆవిడ రావటం, వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గలాట చేయటం, ఆస్తుల గురించి పోరాటం, టెక్కల్లో నువ్వు ఉండకూడదు బయటికి పోవాలి అనటం, మరి అలాగే ఎమ్మెల్సీగా నిన్ను టెర్మినేట్ చేయాలని పార్టీకి డిమాండ్ చేయటం, సస్పెండ్ చేయాలని చెప్పటం, ప్రజలందరి ముందు నన్ను అవమానపరచటం, చాలా నీచంగా నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒక భార్యగా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించటం వల్ల నేను మనస్తాపానికి గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అదే నివాసంలో మరి మొన్న 5వ తారీఖు సాయంత్రం వరకు ఇంచుమించు 6వ తారీఖు రాత్రి 5వ తారీఖు రాత్రి వరకు కూడా 5వ తారీఖు రాత్రి వరకు కూడా అదే గృహంలో ఉన్నాను. ఉండిన తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మాధురి గారికి నేను ఇంచుమించు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను తీసుకున్నాను తప్పతప్పాలుగా గడిచిన ఎన్నికల్లో కానీ ఇంటి నిర్మాణంలో కానీ. తదుపరి ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలన్నీ బంద్ అయిపోవటం వల్ల, ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మరో 50 లక్షల రూపాయల వరకు కూడా తను నాకు చేయూతని సహకరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది. వాణి ఆశ్రయించింది, నేను కూడా ఆశ్రయించాను. ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ పడ్డాయి, మా కుటుంబంలో జరగాల్సిన గొడవలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ 2.5 కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావటం జరిగింది. మరి ఈ 2.5 కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి 2.5 కోట్లు నేను ఎలా తీర్చగలను? నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ వాణి ఈ రకంగా కూడా నన్ను బయట పెట్టేసే పరిస్థితి చేసిన పరిస్థితిలో నా గత్యంతరం లేక, వేరే పరిస్థితి లేక 2.5 కోట్లు అప్పు తీర్చుకునే పరిస్థితి నాకు ఇప్పుడు లేదు. అలాగే పార్వతీశం గారికి, చింతాడు పార్వతీశం గారికి అన్నయ్య నేను పిలుస్తాను. చాలా గౌరవప్రదమైన వ్యక్తి, మంచి వ్యక్తి, మహానుభావుడు. ఆయనకి కూడా నేను 60 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆయన కూడా రిజిస్ట్రేషన్ నా పేరున ఇంకా డబ్బులు బాకీ ఉన్నప్పటికి చేశాడు. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు, మరి మాధురి గారికి ఇవ్వాల్సినటువంటి 2,50,00,000. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కడ అరేంజ్ చేయగలను? నా వ్యాపారాలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పోయినాయి. ఇప్పుడు ఐఎమ్ ఆన్ ది రోడ్. ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి, అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేనేమైనా పర్వాలేదని ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్స వాచ కర్మేణ, నా మనస్ఫూర్తిగా నేను ఆమెకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కాబట్టి దీనిలో ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి అభిప్రాయాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఎవరు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేనే అప్పు తీర్చుకోలేక ఈ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశాను. ఇది జరిగింది. అది వాళ్ళకి మీరు చెప్పండి. తర్వాత నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. రాజు. ఓకే రాజు, ఉంటాను. థ్యాంక్ యూ.